హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టెలినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్‌లో రైస్ ఐటెమ్ అండి. మనకి మసాలాలు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలా మసాలాలు పూర్తిగా లేకుండా రైస్ అయితే చాలా బావుంటుంది. సూపర్‌గా ఉంటుందనమాట. సో, అదెలా చేయాలో చూసేద్దాము. సో, నేనైతే ఇది పూర్తిగా కుక్కర్‌లో చేస్తున్నానండి. కుక్కర్‌లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చెక్క, మొగ్గ, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయ్యే వరకు ఉంచేసి ఒక ఆనియన్‌ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేయించుకుంటున్నాను. జీడిపప్పు కొంచెం మీ ఇష్టం అండి. జీడిపప్పు ఎన్నైనా వేసుకోవచ్చు. ఆప్షనల్ ఇది. జీడిపప్పు వేసుకుంటే బావుంటుందనమాట టేస్ట్. అవి కూడా వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు ఉంచుకొని ఒక 3 ఉల్లగడ్డలు తీసుకున్నానండి. అవి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ సన్నగా కాదు. కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇందులో ఇవి గ్రీన్ బఠానీ అండి. మనకి కాయలు దొరుకుతాయి కదా! నేనైతే అవేసాను. అవి కూడా వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం కరివేపాకు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి నేను. 2 గ్లాసులు బియ్యము. అందులోనే కొంచెం కారం, కొత్తిమీర అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 3:30 గ్లాసు వాటర్ పోసుకుంటున్నానండి. అంటే 4 గ్లాసు కొంచెం వాటర్ తగ్గించాలి. ఇప్పుడు రైస్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇంకా ఏ మసాలాలు అవసరం లేదండి. చాలా బావుంటుంది టేస్ట్ కూడా. మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్ రానిస్తే సరిపోతుందండి. పొడి పొడిగా చాలా బాగొస్తుంది. చూడండి 3 విజిల్స్ తర్వాత నేనైతే కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. వేడివేడిగా సండే ఎప్పుడు బిర్యానీలు కాకుండా ఇలాగా ప్లెయిన్‌గా కూడా చేసుకొని తింటే చాలా బావుంటుంది కదా! సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.